ఉండడానికి ఎంతగా ఇష్టపడుతుండే దేవుడు కదా. దేవుడికి స్తోత్రం. నీ యొక్క జీవితానికి, నా ఒక జీవితానికి కావాల్సిన ప్రతిదాని మాధుర్యత దేవుడికి స్తోత్రం. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మధురమైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించే విధంగా మధురమైన మాటని మార్చుకునేటట్లు దేవుడు అవకాశాన్ని, ఆధిక్యతని మనకు అనుగ్రహించింది. మధురమైన మాట జీవితాలు కడుతుంది. మధురమైన మాటతో నీ యొక్క జీవితం వాళ్ళకి ఒక మంచి తెరిచిన బైబిల్ లాగా ఉంటుంది. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట వారి జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. దేవునికి స్తోత్రం. జ్ఞానాంశములు పలికే విధంగా నీ మాట మృదువైన మాటగా, మృదుత్వంతో నింపబడిన నీ మాటని దేవుడు ఆశీర్వదిస్తుడు. 3వ వచనం చూస్తే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైన జీవితం. దేవుడు అంటాడు మోషేని, నా ఇలంతట్లో మోషే నమ్మకమైన వాడు. మోషే అంతా సాత్వికుడు భూమి మీద ఎవ్వరు కూడా లేరు. దేవుని తర్వాత, యేసుక్రీస్తు ప్రభు తర్వాత అంతటి సాత్వికుడు మోషే. దేవుడికి స్తోత్రం. రాజకుమారుడు, అన్నీ తెలుసు. అయినప్పటికీ 40 సంవత్సరాలు పొండి గుండా వెళ్ళి రావాలి అంటే వెళ్ళొచ్చాక నిలబడి, ప్రభువా ఏం చెయ్యాలి అంటూ, ఏంటి ప్రభువా నాకు తెలుసు, నేను రాజుని, ఇక్కడ మ్యాప్స్ అన్ని నాకు తెలివయా. ఒక రోజు కూడా ఆయన రివర్స్ దేవుని అడగలేడట. చిన్న ప్రశ్నకి, చిన్న ఆలస్యానికి, చిన్న ఇబ్బందికి మనం ఎన్ని క్వశ్చన్స్ వేస్తే ఏంటి దేవా, ఏంటి దేవా, ఏంటి దేవా కదా. కానీ దేవాది దేవుడు అంటుండో, నీ ప్రతి సమస్యకు, ప్రతి విజయం, నీ మృదుత్వం ఇంపార్టెంట్. నీ మాట తీరు మారాలి. హల్లెలూయా. నీ మాటలో దేవుని ఆశీర్వాదం ఉండాలి. నీ మాటల్లో దేవుని వాక్యం ఉండాలి. నీ మాటలు దేవునికి ఇంపైనగా ఉండాలట. సొగసు అయిన మాలికలతో నిన్ను అలంకరిస్తాడంట. ఆయన ఇంపైన మాటలు నీ జీవితంలో వర్ధిల చేయడానికి కారణం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్.